వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ఉయ్యాలమ్మ చెరువు సాగునీటి సంఘం ఎన్నికలు. ఆయకట్టు చైర్మన్గా కుమారి శివకృష్ణ ఎన్నిక. అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుకు విలువ లేకుండా ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పాల ప్రసాద్ గౌడ్ మండిపాటు. ఉత్తమ నెల్లూరు గ్రామంలో జరగాల్సిన సాగునీటి సంఘం ఎన్నికలు వాయిదా. ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా చర్యలు. తిరుపతి జిల్లా కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో జరగాల్సిన సాగునీటి సంఘం ఎన్నికల కోరం లేదనే కారణంతో అధికారి అరవింద్ వాయిదా వేశారు. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియలో భాగంగా రైతులతో పాటు టీడీపీ, వైకాపా ప్యానెల్కు చెందిన నాయకులు ఎన్నికల కేంద్రానికి వచ్చారు. అయితే ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పత్రాలను నిర్ణీత సమయానికి సమర్పించకపోవడంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి రైతులకు తెలియజేశారు. ఎన్నికల కేంద్రానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా, ఎస్ఐ నాగబాబు సిబ్బందితో ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లాకూరు దశరథ రామిరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, మధు యాదవ్, జంగిటే కృష్ణయ్య తదితరులు ఉన్నారు. అందరూ 150 మంది కూడా ఉండాలంట. నెల్లూరు గ్రామ పంచాయతీలో ఈరోజు జరగవలసినటువంటి నీటి వినియోగ సంఘం అధ్యక్షులకు ఎన్నికది సరైనటువంటి నామినేషన్ పత్రాలు సమయానికి రాలేకపోవడం వల్ల, కోరం లేకపోవడం వల్ల ఈ ఎన్నికను నిరవధికంగా వాయిదా వేస్తున్నాం. తదుపరి ఎన్నికలు ఇప్పుడు జరిగేది కలెక్టర్ నిర్దేశించిన ప్రకారం ఈ ఎన్నికలు మళ్ళా జరుగుతాయి. తిరుపతి జిల్లా కోట మండలం ఊనుకుంటపాలెం గ్రామంలో జరిగిన సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గ్రామంలోని రామిరెడ్డి ఊనుకుంటపాలెం చెరువు కిందనున్న రైతులకు ప్రాథమికోన్నత పాఠశాలలో ఎన్నికల అధికారిని మాచర్ల అనంతలక్ష్మి ఎన్నికలు నిర్వహించారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్యానెల్కి చెందిన 6 మంది టీసీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులు అంతా అన్నం రఘురామిరెడ్డిని అధ్యక్షులుగాను, సుంకర శ్రీనివాసులను ఉపాధ్యక్షులుగాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, తన్నమాల వెంకటకృష్ణారెడ్డి మరియు తన్నమాల కోటారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. డేట్ వచ్చి 14/12/2020 ఈ రోజు డేట్. సుంకర శ్రీనివాసులు గారిని ఎంపిక చేయడం అనేది
TC1 మెంబర్కి గాను శ్రీ బద్దాలి వెంకటరామయ్య గారిని నియమించడమైనది, దీనికి ఎంపిక చేయడమైనది. జిల్లా కోట మండలం మునుగుంటపాలెం కామిరెడ్డి మునుగుంటపాలెం చెరుకు గాను మైనర్ ఎడ్యుకేషన్ కింద ఎన్నికల్లో TC2 మెంబర్గా గాను శ్రీ తాటాకుల మేరయ్య గారిని ఎంపిక చేయడం అయినది. ఎలక్షన్కి సంబంధించి నియోజకవర్గం 4th కింద సభ్యులుగా శ్రీ అన్నం రఘురామ్ నీటిపారుదల ఎలక్షన్స్ గాను రామిరెడ్డి ఊరుకుంటపాలెం ట్యాంకు చెరువు కింద TC5 మెంబర్గా TC5 సభ్యులుగా శ్రీ చిముడుగుంట రత్నయ్య గారిని ఎంపిక చేయడం అయింది. భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుకు విలువ లేకుండా ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఉయ్యాలమ్మ చెరువు సాగునీటి సంఘానికి జరిగిన ఎన్నికలను వైకాపా ప్యానెల్కు చెందిన రైతులు బహిష్కరించారు. సీక్రెట్ ఓటింగ్ విధానాన్ని కొనసాగించాల్సిన ఎన్నికలను చేతులెత్తే విధానాన్ని వైకాపా ప్యానెల్ ఖండించారు. గత కొద్ది రోజులుగా తాము సంబంధిత అధికారులకు సీక్రెట్ ఓటింగ్ విధానాన్ని తీసుకురావాలని కోరటం జరిగిందన్నారు. అయినప్పటికీ అధికారులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమో అని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఇన్నామల వెంకటాద్రి ఉన్నారు. ఉయ్యాలమ్మ చెరువు సంబంధించినటువంటి ఆయకట్టు ఎలక్షన్స్ ఈరోజు జరగడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ అన్నీ కూడా ఏకపక్షంగా అధికారులు కానీ అదేవిధంగా అందరూ కూడా ఏకపక్షంగా ఈరోజు నిర్వహిస్తున్నారు. మేము మా యొక్క ఓటర్స్ ఎవరైతే సాగునీటి ఆయకట్టుదారులు ఉన్నారో అందరూ కూడా లోపలికి వెళ్ళి మా యొక్క ఓట్లు సీక్రెట్గా వేయాలి, మేము చేతులెత్తే విధానం కాదని చెప్తే మేము ఎంఆర్ఓ గారికి పలుసార్లు కూడా ఈ యొక్క మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో సీక్రెట్ ఓటింగ్ నిర్వహించండి అని చెప్పి గత వారం నుంచి కూడా ఇవ్వటం జరిగింది. 2-3 సార్లు కూడా అర్జీ ఇచ్చాం. కానీ ఎంఆర్ఓ గారు మేము చేస్తామని చెప్పి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసరు ఇద్దరు కూడా ఆమోదిస్తేనే సీక్రెట్ ఓటింగ్ అని చెప్తున్నారు. ఇద్దరు ఎట్లా ఆమోదిస్తారు? వాళ్ళ యొక్క ప్రభుత్వ రూలింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ పెన్షన్ తీసేస్తాం, మీ యొక్క సంక్షేమ పథకాలు ఏమి కూడా ఇల్లు రానివ్వు, ఏమి రానివ్వు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మా యొక్క పంచాయతీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయకట్టుదారులను బెదిరిస్తే వాళ్ళు భయపడిపోతున్నారు. దానికోసం మేమేం చెప్పాం, ఇది ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్షన్ నీట్గా జరగాలి అంటే మీరు ఒక సీక్రెట్ ఓటింగ్ పెట్టండి. సీక్రెట్ ఓటింగ్ పెట్టినప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతినకుండా ఎవరికైనా వాళ్ళు ఓటేసుకోవచ్చు. అలా కాకుండా ఈరోజు చేతులెత్తే విధానం అనేది ఎంతవరకు మా పద్ధతితో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు అధికారులు కూడా ఇక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్ కూడా మేము చెప్పాం, వాళ్ళు కూడా ఈరోజు దాన్ని మా వాళ్ళు వెళ్ళి సీక్రెట్ ఓటింగ్ మాకు వద్దు, మాకు దయచేసి ఈ యొక్క ఎలక్షన్ చేతులెత్తే ఓటింగ్ మాకు వద్దు, సీక్రెట్ ఓటింగ్ మాకు కావాలని చెప్తే దాన్ని ఎవరు కూడా అక్కడున్న ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు కూడా దాన్ని లెక్క చేయకుండా మమ్మల్ని ఇబ్బంది చేశారు. అందుకనే మేమేం చేసామంటే ఈ యొక్క ఎలక్షన్ని 6 వార్డుల్లో కూడా మేము అందరం కూడా బాయ్కట్ చేసాం. ఈ ఎలక్షన్ కూడా ఇది స్వపక్షంగా అధికారపక్షంగా ఒక అంటే దురుద్దేశ విధానంతో అదేవిధంగా బల విధానంతో మాకే ప్రభుత్వ అధికారాలు ఉన్నాయి, మాకే ప్రభుత్వ విధానం ఉంది అనేటువంటి ఒక విధానంతో ఈ యొక్క ఎలక్షన్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మా యొక్క ప్రభుత్వంలో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎలక్షన్ని ఇట్లాంటి పరిస్థితులు మేము చేయలే. ఎప్పుడైనా సరే అందరూ కూడా సమాన విధానంతో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఇంటికి అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ గారిది. అట్లాంటి విధానం ఈరోజు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేసి ఈరోజు ఎలక్షన్ పెట్టాల్సిన పరిస్థితి ఈ కొత్తపట్నం గ్రామ పంచాయతీలో గోవిందపల్లిలో ఈ యొక్క ఉయ్యాలమ్మ
ట్యాంక్ విషయంలో జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ మేము అందరం కూడా బాయ్కట్ చేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఇట్లాంటి విధానంలో కొనసాగిస్తారని చెప్పి మీ అందరూ కూడా అధికారులు తెలియజేస్తున్నాం. దయచేసి అధికారులు కూడా కొమ్ము గాయపాకండి. ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా ప్రజలు ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా చేయాలి. కానీ ఇదేంది ఇది చేతులు ఎత్తే విధానం అంటే ఎట్లాగది? చేతులు ఎత్తే విధానం అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవతల వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సీక్రెట్ ఓటింగ్ మన రాజ్యాంగం ఇచ్చింది ఏంది? భారత రాజ్యాంగం ప్రకారం ఒక ఓటు హక్కు అనేది సీక్రెట్గానే జరగాలి. అంతేగాని ఒక చేతులు ఎత్తే విధానం ఎక్కడ కూడా జరగదు. ఇది మా కొత్తపట్నం గ్రామ పంచాయతీలోనే విచిత్రంగా ఉంది. కానీ ఏం చేస్తాం, వాళ్ళ యొక్క ప్రభుత్వం వాళ్ళ యొక్క విధానం కాబట్టి మేము కూడా ఏమి చేయలేక మా వాళ్ళందరూ కూడా లోపల పోయిన వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. అధికారులు 10 మంది ఉంటే 12 మంది, 12 మంది ఉంటే 14 మంది వాళ్ళ పక్కనే రాయటం జరుగుతుంది. అంతా మొత్తం బోగస్సే. కాబట్టి మీ అందరం కూడా మా యొక్క నాయకులందరూ కూడా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో ఈ యొక్క పంచాయతీలో మేమేం కోరుకుంటున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. మేమైతే వేరే విధంగా కావట్లే, కానీ వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క పాపను వాళ్ళే పోతారు. ఇంకా రోజులన్నీ కూడా ఒకే విధంగా ఉండవు. కాబట్టి దయచేసి ఈ యొక్క ఎవరైతే ఈ ప్రభుత్వ విధానాలు వాళ్ళ అధికారం ఉందని చెప్పి అహంకారంతో చేసినటువంటి ఎలక్షన్ని మేమందరం కూడా మూకుమ్మడిగా బాయ్కట్ చేస్తున్నాం. సీక్రెట్ ఓటింగ్ కావాలి. సీక్రెట్ ఓటింగ్ కావాలి. సీక్రెట్ ఓటింగ్ కావాలి. సీక్రెట్ ఓటింగ్ కావాలి. చేతులు ఎత్తే విధానం వద్దు. చేతులు ఎత్తే విధానం వద్దు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సాగునీటి సంఘం చెరువు ఆయకట్టు యాజమాన్య ఎన్నికల మండలంలోని 19 పంచాయతీల్లో నిర్వహించారు. వాకాడు, కొండాపురం, ముట్టంబాకు మరియు దుర్గవరం, రావికుంటపాలెం, నిడిగుర్తి గ్రామాలలో ఎన్నికలు ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించారు. అనంతరం వాకాడులో జరుగుతున్న ఎన్నికలను మండల తహసీల్దార్ రామయ్య తనిఖీలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాగునీటి యాజమాన్య ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రావికుంటపాలెం గ్రామానికి చెందిన తేదేప నాయకులు సాగునీటి సంఘం యాజమాన్య ఎన్నికలు ఏకగ్రీవంగా తేదేప మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుజ్జిగేంద్ర ఎన్నుకోవడం జరిగింది. బుజ్జిగేంద్ర మాట్లాడుతూ ఈ గ్రామ రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, చెరువు మరమ్మతుల విషయంలోనూ సాగునీరు తీసుకురావడంలోనూ రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం చేకూరుస్తానని మీడియా ద్వారా తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, ఉచ్చూరు ప్రసాద్ రెడ్డి, మోహన్ నాయుడు, గోపీ నాయుడు, అన్నమేటి చంద్రయ్య, బత్తిన ప్రమీల, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.
మీరు చెక్ చేయండి అమ్మా, మిగతా నేను చూస్తాను రాని. అంటే మీ వాటర్ లిస్ట్లో ఉందో చూడండి, చూసిన తర్వాత నాకు తీరిపోతుంది. సరే ఇప్పుడు వేస్తాం నంబర్గా. సరిపోయిందా? 5 నెంబర్ అయింది, సీరియల్ నెంబర్ 5 సార్. ఈయన సపోర్ట్ చేస్తే ఆయన ఎవరండి? మీ వయసు 40 అండి. మీరు కట్టారా? మీరు గవర్నమెంట్ ఎంప్లాయే కాదా? మామూలు రైతు వ్యవసాయం లోని 14 మొత్తం 19 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి 15 పంచాయతీల పరిధిలో ఈరోజు ఎలక్షన్స్ అనేటి మొత్తం 200 మంది పోలింగ్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి సెషన్లో భాగంగా మనకి 10 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ప్రస్తుతం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్నూన్ సెషన్లో రిమైనింగ్ 9 WUA మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మండలంలో చాలా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. ఆథరైజ్డ్ ఆఫీసర్గా తహసీల్దార్ అయినటువంటి నా పర్యవేక్షణలో, అలాగే నోడల్ ఆఫీసర్ అయినటువంటి ఇరిగేషన్ ఏఈ గారి పర్యవేక్షణలో ఎంపీడీఓ గారు కానీ SHO గారు కానీ అందరూ పర్యవేక్షిస్తున్నాము. ఎక్కడికెక్కడ సమస్యలు లేకుండా ముందుగానే మనం SHO గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని మొత్తం BNSS 163 సెక్షన్ ప్రకారం ప్రతి సెంటర్లో కూడా అమలు అవుతూ ఉంది. అంటే ఇంతకుముందు 144 సెక్షన్ అనేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా మారిన దాని ప్రకారం 163 BNSS అంటున్నారు. సో అవన్నీ కూడా SHO గారు పర్యవేక్షణలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మొత్తం ఎక్కడ పీస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, మీరందరూ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్గా ఈ ఎలక్షన్స్ జరిగే విధంగా ఎలక్షన్ ఆఫీసర్స్కి సహకరించాలని చెప్పి మండలం తరఫున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్స్. మీరు కూడా చాలా చక్కగా సహకరించి ఈ ఎలక్షన్స్ని చాలా పీస్ఫుల్గా జరిగే విధంగా చేస్తున్నందుకు వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మధ్యాహ్నం సెషన్లో కూడా ఇదే విధంగా పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలో సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలియజేయడంతో నాయుడుపేటలో టీడీపీ నాయకులు సాగునీటి సంఘం ఎన్నికలలో సత్తా చాటుతున్నారు. మండలంలో 27 నీటి సంఘాలకు ఎన్నికలు జరిగితే 26 సంఘాలు ఏకగ్రీవం అవ్వడం స్థానికంగా ఉన్న వారి యొక్క నాయకులకు పదవులు దక్కడంతో నాయకులకు కార్యకర్తలలో నూతనంగా ఉత్సాహాన్ని నింపింది అనటంలో ఎటువంటి అసత్యోక్తి లేదు. అటు వైఎస్ఆర్సీపీ నిర్ణయంతో వారి కార్యకర్తలు నాయకులతో నిరుత్సాహాన్ని నింపేందుకు ప్రజలతో చర్చ మొదలైంది. జరగమన్నా పేర్లు అందరూ ఫోన్ నెంబర్లు వాట్సాప్
తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఉయ్యాలమ్మ చెరువు సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గోవిందపల్లి గ్రామంలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయకట్టు చైర్మన్ గా కుమారి శివకృష్ణ, వైస్ చైర్మన్ గా అట్ల మురళీకృష్ణ, టీసీలుగా మొద్దు వీరయ్య, జలీల్, రాయపు ఆనంద్, ఇన్నామల తేజమ్మను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్యానెల్ కు చెందిన నాయకులు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన పెద్దలు చిల్లాకూరి దశరథరామిరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమూరు మురళి, వాటంబేటి చెంగలరావు, ఇన్నామల అనోన్ మరియు చెల్లా సురేష్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులకు నమస్కారాలు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆయకట్టు ఎలక్షన్లో భాగంగా ఈరోజు కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని ఉయ్యాలమ్మ చెరువుకు సంబంధించి ఎలక్షన్ ఈ రోజున గోవిందపల్లి గ్రామంలో జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో మన యొక్క టీం మెంబర్స్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇదంతా సంతోషకరమైన విషయం. ఈ రోజున చైర్మన్గా శివగారిని, ఉపాధ్యక్షునిగా మురళీ గారిని, అదేవిధంగా టీం మెంబర్స్ ఆనంద్ గారు కానీ, తేజమ్మ గారు కానీ, వీరన్న గారు కానీ, అదేవిధంగా జలీల్ బాయ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మనం అందరం కృషితో ఈరోజు మనం గెలవడం జరిగింది. అయితే ఈ యొక్క టీము కష్టపడి ఉయ్యాలమ్మ చెరువులో ఉన్నటువంటి పూడికలు కావచ్చు, కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసి ప్రతి ఒక్క సెంటుకు కూడా నీరందించాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తూ ఉన్నాము. ఇంతకు ముందు ఎంతోమంది చైర్మన్గా చేశారు. వాళ్ళల్లో లక్ష్మీనారాయణ గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, బాలయ్య గారు కావచ్చు, ఎంతోమంది చేశారు. ఎంతో కొంత అభివృద్ధి చేశారు. వాళ్ళకంటే మిన్నుగా ఈ రోజున మీ యొక్క ఆధ్వర్యంలో చెరువుని బాగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాకు సహకరించినటువంటి ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ, అదేవిధంగా యూత్ మన అనూక్ గారు కావచ్చు, పెద్దవారు చెంగలరావు గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, అదేవిధంగా మురళీ గారు కావచ్చు, రాధాయణ కావచ్చు, ప్రతి ఒక్కరు పేరు పేరున ముస్లిం టీం అందరూ కూడా, బీసీలందరూ కూడా, యూత్ అంతా కూడా కలిసి ఈ రోజున మనం ఈ యొక్క విజయం సాధించాము. ఈ విజయం వెనక పెద్దలు దశరథరామిరెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, బాలన్న గారు, అదేవిధంగా ముఖ్యంగా మన యొక్క గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ గారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు మనం గెలిచామని కోరుకుంటూ, ఇంతకు ముందు జరిగిన ఈ యొక్క ఉయ్యాలమ్మ చెరువు కాలువలు కావచ్చు, ఏది కావచ్చు, దాంట్లో జరిగిన అవకతవకలన్నీ కూడా మీ యొక్క అధ్యక్షులు, ఉపాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో బయటకు తీసి అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలని కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, పంచాయతీలకు, ప్రతి ఒక్కరికి కూడా, అధికారులకు, డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ఉయ్యాలమ్మ చెరువు సాగునీటి సంఘం ఎన్నికలు. ఆయకట్టు చైర్మన్ గా కుమారి శివకృష్ణ ఎన్నిక.
అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుకు విలువ లేకుండా ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పాల ప్రసాద్ గౌడ్ మండిపాటు. ఉత్తమ నెల్లూరు గ్రామంలో జరగాల్సిన సాగునీటి సంఘం ఎన్నికలు వాయిదా. ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా చర్యలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.